నాకు తెలిసి అస్సాం ఉంది అనుకుంటా. అస్సాం ఉంది, వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. అస్సాంలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే హిమంత్ బిస్వా అని అతను నాకు తెలిసి మన దేశంలోనే ఏ సీఎం కూడా లేదు. అవును, 127 స్థానాలకి గాను 102 స్థానాలకి మాత్రమే నేను పోటీ చేస్తాను, మిగతా స్థానాలకు నేను పోటీ చేయలేను, ఎందుకంటే ఆ స్థానంతో నాకు ఏ విధమైన ప్రతిపక్షం లేదు, ఏ విధమైన నాకు ఇబ్బంది లేదు. కానీ నేను పోటీ చేసే 102 స్థానాల్లో 100% స్ట్రైక్ ఇస్తూ 100% సక్సెస్ అవుతా అని చెప్పే అట్లాంటి సీఎం మాత్రం నాకు తెలిసి భారతదేశంలో ఎలాంటి సీఎం కూడా ఇప్పటివరకు లేడు. హిమంత్ బిస్వాని టోటల్ గా 127 స్థానాలు ఉన్న ఆ అస్సాంలో తను కంప్లీట్ గా ఓన్లీ 102 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తారని చెప్పాడు. అవును, ఆ 102 స్థానాలకు పోటీ చేస్తూ ఆ 102 స్థానాలు ఖచ్చితంగా విన్ అవుతానని చెప్పాడు. సో ఆ గట్స్ ని మాత్రం మనం మెచ్చుకోవచ్చు. మరి వీటన్నింటిని ఎదుర్కోవడము నితిన్ నవీన్ ముందున్న పెద్ద పెద్ద సవాలే. మరి ఖచ్చితంగా అదొక సవాలే, బట్ చాలా ఈజీ. అస్సాం గెలవడం చాలా ఈజీ, వెస్ట్ బెంగాల్ గెలవడం చాలా ఈజీ. ఒక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఒక్కటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది. కానీ ఈ ఎలక్షన్స్ కు కోల్కతా కూడా చాలా టఫ్. వెస్ట్ బెంగాల్ టఫే కావచ్చు, బట్ వెస్ట్ బెంగాల్ ఇస్తుంది బీజేపీకి 70% ఇస్తుంది. వచ్చే ఛాన్సులు ఉన్నాయి, కానీ గెలవడం చాలా